ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. పీసీసీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో సభ ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ చీఫ్ గా ఛార్జ్ తీసుకుని ఏడాదైన సందర్భంగా సభ నిర్వహించనున్నారు. ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మంత్రులకు సీఎం రేవంత్ ఆదేశించారు. బీసీ డిక్లరేషన్ చేసిన సభ ప్రాంగణంలోనే మరోసారి సభ పెట్టనున్నారు. ఇప్పటికే జూమ్ మీటింగ్ పూర్తి చేశారు సీఎం రేవంత్. కామారెడ్డిలో కాంగ్రెస్ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించిన ప్రాంతంలోనే ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15న భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తుంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా నియామకం జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించారో అక్కడే బీసీ సక్సెస్ సభ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన పూర్తి చేసింది. ఆ తర్వాత కేబినెట్ తీర్మానం, అసెంబ్లీలో చట్టం చేసింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ చేసింది. ఆర్డినెన్స్ ఇటు చట్టము ఆర్డినెన్స్ రెండు రాష్ట్రపతి దగ్గర ఉండడంతో మరోసారి అసెంబ్లీలో బీసీ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తీర్మానం చేసి ఏకవాక్య తీర్మానం చేసి ప్రస్తుతానికి గవర్నర్ దగ్గర ఉంది. ఇక ఇప్పటి వరకు ఏ పార్టీ ఎవరు చేయని సాహసాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్న నేపథ్యంలో అధికారం అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల ప్రకారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలను లేదంటే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీ కులగణన చేసింది. ఆ తర్వాత 42% రిజర్వేషన్ని అమలు చేస్తాం, బీసీ రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే బీసీల సంఖ్యను తేల్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉండడంతో ఇక ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని హామీ అమలు చేస్తామని చెప్తుంది. ఇదే అంశాన్ని ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసింది, అదే వేదికలో బీసీ డిక్లరేషన్ సభలో ఏం చెప్పిందో, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమి అమలు చేసిన అంశాన్ని ఆ సభ ద్వారానే తెలంగాణ ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తుంది. దాదాపు 1,00,000 మందితో అక్కడ బీసీ సభ సక్సెస్ సభ నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే బీసీ కులగణన ఇప్పటివరకు ఏ పార్టీ చేయలేదు. దేశంలో తెలంగాణ మోడల్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీహార్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేస్తుంది. తెలంగాణలో సక్సెస్ఫుల్గా బీసీ కులగణన పూర్తి చేసి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న కనీసం రాష్ట్రం పార్టీ ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే చెబుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలందరినీ కూడా కామారెడ్డి సభకు తరలించి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ సభ నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. బీసీలో అనుకున్న నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎన్నికల తర్వాత పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎన్ని విధాల ప్రయత్నం చేసింది, ఎక్కడ ఎవరు అడ్డుకున్నారు, ఇక్కడ విపక్షంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు సహకరించడం లేదు, ఎవరు కోఆపరేట్ చేయడం లేదు, కేంద్రంలో ఉన్న బీజేపీ ఎక్కడ అడ్డుకుంటుంది, వారికి బీసీలకు రిజర్వేషన్ పెంచాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదనే అంశాన్ని కూడా రేపు ఈ నెల 15న జరిగే కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవేవి పథకాలు అమలు చేసింది, ప్రధానంగా బీసీలకు ఏమి అమలు చేసిన అంశాన్ని ఈ సభ ద్వారా చెప్పే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ నెల 15న జరిగే కామారెడ్డి సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఈ సభను సక్సెస్ చేయాలనే అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు జూమ్ మీటింగ్ నిర్వహించారు. అన్ని జిల్లాలు అదేవిధంగా అందరూ మంత్రులంతా కూడా ఈ సభను సక్సెస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 15న జరగబోయే భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. రైట్ సత్యం.